మడకశిర మున్సిపాలిటీ అభివృద్ధిలో బాటలో తీసుకెళ్లడానికి సరైన నాయకత్వం అవసరమని భావించి వైకాపా చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ, వైస్ చైర్మన్ పర్సన్ రామచంద్రారెడ్డిలపై కౌన్సిల్ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో నేడు మున్సిపల్ కార్యాలయంలో ప్రెసిడింగ్ అధికారి ఆనంద్ కుమార్ అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 14 మంది కౌన్సిలర్లు, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఎక్స్ అఫీషియల్ సభ్యుడితో కలిసి 16 మంది హాజరయ్యారు. సరైన సభ్యులు ఉండడంతో అవిశ్వాస తీర్మానాన్ని అధికారి ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 17 మంది సభ్యులు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మడకశిర మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను వైకాపా కోల్పోయింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి కార్యాచరణ నిర్వహిస్తామని ప్రెసిడింగ్ అధికారి ఆనంద్ కుమార్ మీడియాతో తెలిపారు. మరియు రామచంద్ర వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి గారి అవిశ్వాసానికి మరి 15 మంది సభ్యులు వారు సంపూర్ణంగా మద్దతు తెలిపినట్టుగా భావిస్తూ కౌన్సిల్ సమావేశాన్ని శ్రీమతి జి లక్ష్మీ నరసమ్మ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ జి రామచంద్రారెడ్డి గారికి మరి అవిశ్వాస తీర్మానం కొరకు ఈ ప్రత్యేక సమావేశం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఈరోజు 14 మంది కౌన్సిలర్లు మరియు ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ మరియు స్థానిక శాసనసభ్యులు హాజరు.